Confirm? Clear? ఓకే అండి, లేవు. Yeah, remaining persons ma. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రిమైనింగ్ పర్సన్స్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ కొన్ని ఎస్ కొన్ని నో అని పెట్టుకుంటాం సార్, అవి ఎట్లా ప్రతి ప్రాబ్లంకు సార్? ఏంటి ఎస్ నో అండి? లెడ్జర్స్ అవి క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కింద వస్తుంది సార్, ఎస్ అని ఇచ్చి నో నో అని పెట్టుకుంటూ పోతాము సార్, అవి ఎట్లా? క్లాస్ విన్నారా మీరు? విన్నాను సార్. డౌట్స్ వస్తున్నాయి క్లాస్ వింటే? అవి పెట్టాలి, ఏ ప్రాబ్లం నో పట్టాలని మన క్లాస్లో చెప్తున్నాం కదా. అదే కదా, ఒక్కొక్క ప్రాబ్లం ఒక రకం ఉంటుంది అదే కదా చెప్పాను స్టార్టింగ్ నుంచి. సరే, ఒక కాన్సెప్ట్ ఒకలా ఉంటుంది. ఏ ఆప్షన్ కావాలంటే ఏ ప్రాబ్లం అయితే చేస్తున్నామో ఆ ప్రాబ్లంకి మనం వేసి పెట్టుకోవాలి. అన్నెసెసరీ ఉన్నప్పుడు అవి నో పెట్టేసుకోవాలి. అందుకే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒకలా ఉంటుంది. మనం రియల్ టైంలో చేసేటప్పుడు మన బిజినెస్ సర్వీసా, ట్రేడింగా, మ్యానుఫ్యాక్చరింగా, దాన్ని బట్టి మనకు కావాల్సిన ఆప్షన్స్ వేసి పెట్టుకోవాలి. అన్నెసెసరీ అన్ని నో పెట్టుకోవాలి. అవి నోలోనే ఉంటాయి, మనకు అవసరం అయితే వేసి పెట్టుకుంటాం అంతే. ప్రతి కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ ఎందుకు అనేది గుర్తుపెట్టుకోవడమే మనం ప్రాక్టీస్ చేసే విధానం. కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మా ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఓకే, సో ప్రాబ్లం నెంబర్ 10 ఓపెన్ చేయండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటంటే, సో కైలాస్, దివ్య ఇద్దరు ఓనర్స్ ఉన్నారు. సో వారి యొక్క బిజినెస్కి సో అప్పుగా క్యాపిటల్ ఇవ్వడం జరిగింది. బిజినెస్ వేరు, ఓనర్ వేరు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బిజినెస్ తనంతగా అదే వర్క్ చేసుకోలేదు కాబట్టి సో ఓనర్స్ బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నిలబడి బిజినెస్ చేస్తారు. ఇప్పుడు కైలాస్ 5%, దివ్య 10%. ఈ విధంగా వడ్డీకి బిజినెస్కి డబ్బులు ఇచ్చారు. అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31st ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. అలా ఒక సంవత్సరం పాటు కైలాస్, దివ్య అవసరమైనప్పుడు బిజినెస్కి డబ్బులు ఇచ్చారు. సో వీళ్ళకి అవసరమైనప్పుడు బిజినెస్ నుంచి డబ్బులు తీసుకున్నారు. అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా డిఫరెంట్ డేట్స్లలో అమౌంట్ ఇవ్వడం తీసుకోవడం జరిగింది. ఫైనల్గా బిజినెస్ ఓనర్స్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. టాలీ ఓపెన్ చేయండి. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే మనకి క్యాలెండర్ ఇయర్, క్యాలెండర్ మంత్, 365 days, ఈచ్ మంత్ 30 days ఉంటుంది. ఇప్పుడు మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31st ఎండ్ అవుతుంది. సో తర్వాత క్యాలెండర్ ఇయర్, ఇంకా క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి, జనవరి టు డిసెంబర్ ఉంటుంది. సో దాని ప్రకారంగా లేదంటే క్యాలెండర్ మంత్ ఉంటుంది. ఏ నెలలో ఎన్ని మంత్స్ ఉంటే ఆ ప్రకారంగా ఇస్తారు మనకి. లేదు 365 days కావాలంటే 365 daysకి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు వడ్డీకి ఎవరైనా డబ్బులు ఇస్తే పండగలకు, సండేలకు ఏమైనా తగ్గిస్తారా? లేదుగా. డబ్బులు ఇచ్చినామంటే సండేలా, మండేలా, పండగల్లా ఏం లేదు, అన్నిటికీ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తారు. సో అదనమాట, మనం 365 days తీసుకుంటాం. కైలాస్ ఫైనాన్స్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. సో మెయింటైన్ అకౌంట్స్. నిన్నటి ప్రాబ్లం వరకు బిల్ వైజ్ చేసి పెట్టాం. ఈరోజు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెడతాం. మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టండి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టండి. నిన్న బిల్ వైజ్ పెట్టాం, ఈరోజు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ పెట్టాం. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒకలా ఉంటుంది, బట్ అన్ని కాన్సెప్ట్స్ మనకు ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో దాన్ని బట్టి మనం యూటిలైజ్ చేసుకోవాలి. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే మనకు ఆల్టర్లో వెళ్తే 28 గ్రూప్స్ ఉంటాయి, 2 లెడ్జర్స్ ఉంటాయి, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి ప్రీ డిఫైన్డ్గా.
ఓకే. సో క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ని క్రియేషన్ చేద్దాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి క్యాపిటల్. చూడండి, ఎప్పుడైతే F11లో మీరు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ ఇక్కడికి వస్తుంది. ఎస్, రేట్ ఎంత ఇక్కడ 5%. చూడండి, ప్రతి మంత్ 30 డేసా లేదంటే 365 డేసా, క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలానా, లేదంటే క్యాలెండర్ ఇయర్ ఉంటే ఎలా ఉంటే అలానా. మనం 365 డేస్ తీసుకుంటాం. ఆల్ బ్యాలెన్సెస్. వీరిద్దరికి మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. సో నెక్స్ట్ రెంట్ ఉంది, రెంట్ ఎక్స్పెన్సెస్, మిగతా వాటికి అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కమిషన్ రిసీవ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. మనం సో 6 లెడ్జెస్ క్రియేట్ చేసుకో. ఎస్కేప్. సో ఫస్ట్ రిసిప్ట్. డేట్ మార్చుకోవాలి కంపల్సరీగా. 1/4 ఇయర్ ఆటోమేటిక్గా మన ప్రజెంట్ ఇయర్ తీసుకుంటుంది. 1/4. ఫస్ట్ ఎవరు ఇచ్చారు బిజినెస్కి క్యాపిటల్? కైలాస్ క్యాపిటల్. ఆల్టర్ చేద్దాం, కంట్రోల్ ఎంటర్ రాద్దాం. ఇక్కడ అమౌంట్ ఎంత పెట్టాడు? 8 lakhs పెట్టాడు. సేవ్. నెక్స్ట్ 1/5 మళ్ళీ రిసిప్ట్, డేట్ మార్చండి. 1/5 మళ్ళీ 8 lakhs పెట్టాడు, మళ్ళీ 3 lakhs ఇచ్చాడు బిజినెస్కి. టోటల్గా 11 lakhs ఏం చూడండి. కరెంట్ బ్యాలెన్స్ 11 lakhs. కైలాస్ ఎంత ఉంది కంపెనీలో? 11 lakhs ఉంది. 6. దివ్య ఆల్సో బికెమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్. 4 lakhs తీసుకొచ్చింది. ఇది కూడా రిసిప్ట్. 1/6 తీసుకోండి. సో 4 lakhs. ముందు క్యాష్ బ్యాలెన్స్ 11 lakhs ఉంది. ఇప్పుడు దివ్య మళ్ళీ 4 lakhs యాడ్ చేస్తే టోటల్గా 15 lakhs అయింది. నెక్స్ట్ 1/6 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs పేమెంట్ తీసుకోవాలి. విత్డ్రా అంటే పేమెంట్. 8. 1/6 కైలాస్ 2 lakhs. చూడండి, కైలాస్ బిజినెస్ లో 11 lakhs ఉంది. 2 lakhs తీసుకుంటే తగ్గిపోయింది. క్యాష్ బ్యాలెన్స్ కూడా 15 lakhs ఉంది. 2 lakhs బయటకు వచ్చేసరికి 13 lakhs ఉంది. దివ్య యాడ్స్ క్యాపిటల్. యాడ్స్ అంటే రిసిప్ట్ 17. 17. దివ్య 1 lakh. దివ్య విత్డ్రా 1 lakh. 1/8 పేమెంట్. తర్వాత 2/8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs. యాడ్స్ మళ్ళీ రిసిప్ట్. దివ్య ఎంత యాడ్ చేసింది? 6 lakhs. తర్వాత 110 విత్డ్రా.
111 receipt. Divya 1 lakh. 112 payment. Divya withdraw 31,3. 11 rent 25,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ 8,000. టెలి బిల్ 5,000. క్యాష్. One two. Commission received 45,000. Okay. Escape. Profit and loss మనకి 7,000 వస్తుంది. 45,000లో 38,000 వెళ్ళిపోతే 7,000 నెట్ ప్రాఫిట్. ఎస్కేప్. ఇంకా డాష్ బోర్డ్లోకి వెళ్తే ఇవి కామన్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఒకే చోట కనబడతాయి మనకి. డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని డే బుక్లో ఉంటాయి. ఆల్ట్ F2 చేసి డేట్లు తీసేసామంటే అన్నీ ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, లెడ్జర్. సో ఇక్కడ మనకి ఒక 200, 100 ఎక్స్ట్రా వస్తుంది. ఇది ఓల్డ్ కంటెంట్ అయితే కరెక్ట్గా వస్తుంది. న్యూ కంటెంట్ కావచ్చు కొంచెం 200 ఎక్స్ట్రా వస్తుంది. ఓన్లీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మాత్రమే. ఇక్కడ చూడండి మనకి కైలాస్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక్కోసారి రాంగ్ వస్తుంది. 44,479.46 కైలాస్ ఇంట్రెస్ట్ పర్ యానం. బిజినెస్లో డబ్బులు ఇవ్వంగా యాడ్ చేయంగా తీసుకోవంగా యాడ్ చేయంగా ఫైనల్గా గ్రాండ్ టోటల్ వచ్చేసి కైలాస్ క్యాపిటల్ 44,479 రూపీస్. రియా క్యాపిటల్ సో 66,109.60. 66,109.60. ఇలా ఓనర్సే తన బిజినెస్కి సమ్ అమౌంట్తో ఇంట్రెస్ట్తో బిజినెస్కి డబ్బులు ఇచ్చినప్పుడు బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోవంగా యాడ్ చేయంగా తీసుకోవంగా ఫైనల్గా బిజినెస్ ఓనర్స్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేదే ఇక్కడ ఫైనాన్స్ కంపెనీ మనము క్యాలిక్యులేషన్ చేసే విధానం. ఈ విధంగా మనము ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి చేయాలి. ఓకే. సో 11th ప్రాబ్లం ఏంటంటే మనము అవుటర్స్కి లోన్ ఇచ్చాం. మనం అప్పుడు క్యాపిటల్కి తీసుకోకూడదు. జస్ట్ చూపిస్తాను. క్యాపిటల్ అకౌంట్ దీనికి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇవ్వకూడదు. ఓకే. కృష్ణ ఫైనాన్స్ అనుకో. ఇక్కడ ఇంట్రెస్ట్ ఛార్జెస్ టు గుణా ట్రేడర్స్ 15%, ఇంట్రెస్ట్ ఛార్జెస్ టు పల్లవి ట్రేడర్స్ 20%. మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇచ్చింది అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. క్యాపిటల్కి ఇవ్వం. ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది క్యాపిటల్కి ఇవ్వం. ఎవరికి ఇస్తాం? ఇక్కడ గుణా ట్రేడర్స్, ప్రియా ట్రేడర్స్కి ఇస్తాం. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ దీనికి ఇవ్వాలి. యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ పర్సెంటేజ్ ఎంత? 15. 365 days. తర్వాత పల్లవి ట్రేడర్స్ మూడే లెడ్జెస్ ఉంటుంది దీంట్లో. డైరెక్ట్గా ఓచర్ చేయండి. రిసిప్ట్ తీసుకోండి. డేట్ మార్చండి 14. క్యాపిటల్ నార్మల్గా 40 lakhs. నెక్స్ట్ పేమెంట్ డేట్ మార్చండి 24. సో గుణ 1,50,000.
మళ్ళీ డెబిట్ చేయండి ఫ్రీగా. రెండు ఒకే డేట్లో ఉన్నాయి కాబట్టి ఒకే దాంట్లో వేస్తాం. మనం ఇస్తున్నాం క్యాష్ పే టు గుణ, క్యాష్ పే టు పల్లవి. సో కాబట్టి ఇలా ఎంటర్ చేస్తాం. ఇంకా తర్వాత వాళ్ళు మనకు డబ్బులు పే చేస్తారు చూడండి, పల్లవి పెయిడ్, గుణ పెయిడ్, ఇవన్నీ రిసిప్ట్ తీసుకోవాలి. పెయిడ్ అంటే మనం పే చేసినట్టు కాదు, వాళ్ళు పే చేసినట్టు మనకి. సో రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవాలి. ఏటీఎం ఉంది దగ్గర 15. సో సెకండ్ వన్, థర్డ్ వన్, ఇవి రెండు వచ్చేసి పేమెంట్ తీసుకోవాలి. సో పల్లవి 50,000, అన్ని రిసిప్టే. డేట్ మార్చుకుంటూ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. 25 గుణ. ఈ విధంగా మనము అన్ని రిసిప్ట్స్ మొత్తం ఎంటర్ చేసుకోవాలి లాస్ట్ వరకు, 14th వరకు. 4th నుంచి 14th వరకు అన్ని రిసిప్ట్ వస్తాయి. ఇంకా లాస్ట్లో మనం వాట్ ఈస్ ద లెజర్ బ్యాలెన్స్ ఆఫ్ ది బోత్ డెబ్టార్స్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ అన్నప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ ఉంది, ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ ఎంటర్ ఆల్ట్ F1. ఇలా చూసుకోవాలి. గుణ ట్రేడర్స్, పల్లవి ట్రేడర్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ రెండు ఒకే చోట కనబడతాయి. క్లోజింగ్ బ్యాలెన్స్ అండ్ ఇంట్రెస్ట్. ఈ విధంగా మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఈరోజుతో నార్మల్ సర్వీస్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఫ్రమ్ టుమారో నుంచి మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఇన్వెంటరీ ఇట్లా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఎవరికైనా? ఎనీవన్? క్లియరా? అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి చెప్పండి ఎవరు? ఇంట్రెస్ట్ అనేది మనీ ఇస్తా ఉంటాడు, ఒకే పర్సన్ యాడ్ ఆన్ చేస్తుంటే డేట్లు మార్చితే సరిపోయిందా సార్? అంతే, డేట్లే. ఒక ఫైనాన్షియల్ ఇయర్ సంవత్సరం కాలం పట్టు ఏ డేట్లలో ఎంతెంత ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి 1వ తారీఖున ఇస్తాం, 2వ తారీఖున ఇస్తాం. రియల్ టైంలో 5వ తారీఖున, 10వ తారీఖున ఇస్తారు. సో మనం ఆ విధంగా కూడా ఎంటర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సో